దిమ్మ తిరిగే వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిండా ముంచిన వార్త. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఆల్రెడీ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. అంటే రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లుండే అంటే, పైసలు లేవు, నన్ను జేబు దొంగలాగా చూసుకున్నా, మనం దొంగ అనుకున్నా, నన్ను లంగా అనుకున్నా, నేను పట్టించుకున్నా, వాళ్ళ ఏడుపులు నాకు సాడిస్టిక్ ఒక ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి మాట్లాడతారు. అయితే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని విషయంలో ఖర్చు ఎంత తెలుసా? అంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ చాలా అత్యున్నతమైనటువంటి అవార్డ్స్ ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కళాకారులను గుర్తించాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు గుర్తించకుండా వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినా నడుస్తుంది. చలో, అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి చల్తా. అయితే ఈడ పూర్తి స్థాయిలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళను ఎంత ఖర్చు అయిందో ఒకసారి మాట్లాడుకుందాం. పూర్తి హైటెక్స్లో జరిగినటువంటి దాంట్లో ఒకటి చూడాలా, శ్రేయా ఘోషల్ సింగర్కి అక్షరాల ఎంత తెలుసా? 1,65,00,000. 1,65,00,000. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఇప్పుడు ఎల్లమ్మ సినిమా హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత? 60,00,000. తర్వాత డిఎస్పి టెక్ రైడర్ ఎంత? 20,00,000. 20,00,000. తర్వాత హోస్ట్లు సుమా, ప్రదీప్ ఎంత? దాదాపు 13,00,000. 13,00,000. తర్వాత కాస్ట్యూమ్స్కి వచ్చేసి కొరియోగ్రాఫర్సు ప్లస్ డాన్సర్స్ ఎంత? 39,20,000 రూపాయలు. తర్వాత ఇలా ఖర్చు అంతా కాస్ట్యూమ్స్ అంటే ఇక వీళ్ళు ఉంటారు కదా, కాస్ట్యూమ్స్ ఖర్చు వచ్చేసి ఎంత? 5,00,000. 5,00,000. తర్వాత ఇక్కడ నిధి అగర్వాల్ ఒక డ్యాన్స్ ఆడుతుంది. నిధి అగర్వాల్కి 20,00,000 అనుకుంటా. 20,00,000. తర్వాత ఇక్కడ కాస్ట్యూమ్స్ అయిపోయింది, ప్రయాణం, ట్రాన్స్పోర్టు, ఫుడ్డు, ఇక ఎక్సెట్రా ఎంత? 60,00,000. 60,00,000 పైసలే ఇవి, నోటి మాట కాదు. తర్వాత క్లాసికల్ యాక్ట్ అయిపోయిందా? క్లాసికల్ యాక్ట్ అంటే ఒక క్లాసికల్ యాక్ట్కి దాదాపు ఎంత ఖర్చు పెట్టిరు ప్రభుత్వం అంటే 6,50,000. 6,50,000. తర్వాత వి అన్బీటబుల్ స్పెషల్ యాక్ట్ గురించి ఎంత ఖర్చు పెట్టిరు వీళ్ళు? 10,50,000. 10,50,000. తర్వాత రెడ్ కార్పెట్ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, నిఖిల్, ఇనాయా, వీళ్ళకి వచ్చేసి 7,00,000. 7,00,000 రూపాయలు. అంటే ఒక్కొక్కరికి ఇలే మోతేవారు నిఖిల్ గారే ప్రజాయుద్ధ నౌక అనడానికి రాదు, చారిత్రాత్మక నిర్ణయం అనడానికి రాదు, గద్దర్ ఆర్టిస్ట్ని చేసిండు. ఇక అమ్మనేమో ఇనాయా సుల్తానా గారేమో సమ్మక సార్లక పలకడానికి రాదు. వీళ్ళకి 7,00,000. ఒక్కొక్కరికి అక్షరాల 3,50,000. తర్వాత హెయిర్ మేకప్ వచ్చేసి 5,00,000. మరి రేవంత్ నోడికి వేసుకున్నాము దీంట్లో. అయితే మొత్తం ఖర్చు వచ్చేసి ఇక ఇది కేవలం ఆర్టిస్టుల
బిల్లుకు సంబంధించినటువంటి మాత్రమే, లైటింగు, వేదిక, ఎంత ఖర్చు పక్కన పెట్టురు, ఇదంతా జస్ట్ ఇక శ్రేయా ఘోషల్కి ఎంత ఇచ్చారు, ఇదంతా లోపల ఎవరెవరు హోస్ట్ చేసారు వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో దానికి సంబంధించి అసలు ఈడ టెండర్ వేసింది 2,13,00,000. 2,13,00,000 అసలు అయ్యింది, అసలు 4,11,20,000. 4,11,20,000. ఇక్కడ అదనపు ఖర్చు ఎంత అయింది, ఎక్స్ట్రా ఎంత అయిందంటే 1,98,20,000 రూపాయలు అయ్యింది. ఏవేంది ఇది అదనపు ఎఫ్డిసి చైర్మన్ లేక సినిమా, ఈ అదనపు ఖర్చుని ఎవరు ఓకే చేశారు? ఎఫ్డిసి చేసిందా లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి చేసిందా అనేది ఒకసారి చూసుకుంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు, తెలంగాణ రాష్ట్రంలో ఏం లేవు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఏం చేసిరని ఈ యొక్క 13 లక్షలు సుమా ప్లస్ ప్రదీప్కి ఒక్కొక్కరికి 6.5 లక్షలు ఎందుకు? ఉమా అంటే 2 గంటల సేపు మాట్లాడిరా, ఏమవసరం? తెలంగాణ యాస భాష ఉన్నటువంటి యాంకర్లను పెట్టుంటే అయిపోతుండే కదా, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చుంటే అయిపోతుండే కదా, ఈ ఖర్చు తగ్గుతుండే కదా. సరే వీళ్ళు ఫేమ్ ఉన్నది, మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చారు 7 లక్షలు రెడ్ కార్పెట్ సంబంధించినటువంటి హోస్టులు? తెలుగే సక్కరాదు కదా వాళ్ళకు, తెలంగాణకు వాళ్ళకి సంబంధమే లేదు కదా ఈ హోస్టులకు. ఒక ఆమె కేరళ, ఒక ఆయన ఆంధ్ర, ఇద్దరు ఇక్కడ సంబంధించినటువంటి ఇద్దరు ఆంధ్ర. ఇక లైటింగ్ ఖర్చు ఏంది, హైటెక్స్కి సంబంధించినటువంటి ఆ స్టేజ్ ఖర్చు ఏంది, బయట ఆ లైట్ మ్యాన్ల ఖర్చు ఏంది, ఆ వర్కర్ల ఖర్చు ఏంది, తిండి ఖర్చు ఏంది, బాటిళ్ళ ఖర్చు ఏంది, ఆ అవార్డుల ఖర్చు ఏంది, ఏంది? ఎక్కడ పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం? ఏడికి తీసుకుపోతా ఉన్నారు? దివాలా చేస్తుంది ఎవరండి? ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో సమస్యలు ఏమున్నాయో చూద్దాం. తెలంగాణలో సమస్యలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణలో 1,98,20,000 రూపాయలు అదనపుగా ఖర్చు అయింది కదా. తెలంగాణలో సమస్యలు రిటైర్డ్ సంబంధించినటువంటి ఉద్యోగుల పెన్షన్లు, రైతుల ఫార్మర్ సంబంధించినటువంటి రైతు భరోసా, తర్వాత బడ్జెట్ ఎప్పుడు పెట్టినా కూడా జీరో, తర్వాత పైసలు లేవని 6 గ్యారెంటీలకు పంగనామం పెట్టినటువంటి. అయితే ఒక రాత్రి ముచ్చట కోసం రాత్రికి రాత్రి 7 నుంచి పైసలు వచ్చినాయి. ఈడ రాత్రికి రాత్రి 4 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఎవరు పెట్టిరు? ఎవరు జేబులోకి వెళ్ళి ఇచ్చిర్రు? ఖజానానే లేదంటివి. రైతు భరోసా చేయాలంటే పైసలు లేవంటావు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని 5 లక్షలు ఇస్తాను కదా అంటే అది అమరవీరుల కుటుంబాలకు 250 గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను, పైసలు లేవు, జాగా లేదన్నావు. అమ్ముకోనికే పైసలు ఉంటాయి, ఆ అమ్ముకోనికే టెండర్లు వేయనికే పైసలు ఉంటాయి. 1,248 ఎకరాలు ఆలూరులో ఆల్రెడీ కబ్జా పెట్టినక రెడీ అయ్యారు ప్రభుత్వం. ఆ పరిగిలా అదో 1,200 ఎకరాలు ఆడ ఏడదోస్తలేరు మీరు. పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి? ఇప్పుడు 6 గ్యారెంటీలలో రైతు రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది? సరే చలో పోయి ఏదొద్దు, నువ్వు ఇస్తానటువంటి పెన్షన్లు ఏమైనాయి తెలంగాణ రాష్ట్రంలో? 2,000 4,000 చేస్తున్నావు కదా, 4,000 6,000 దివ్యాంగులకు ఇస్తున్నావు కదా. గీత కార్మికులు ఏమయ్యారు, చేనేత కార్మికులు ఏమయ్యారు, సింగిల్ ఉమెన్లు ఏమయ్యారు, ఎయిడ్స్ సంబంధించినటువంటి బాధితులు ఏమయ్యారు, బీడీ కార్మికులు ఏమయ్యారు, వికలాంగులు ఏమయ్యారు, వృద్ధులు ఏమయ్యారు, వితంతువులు ఏమయ్యారు? వాళ్ళు నమ్మి కదా నీకు ఓటేసింది రేవంత్ అన్న. 4 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు రిటైర్ అయినటువంటి పెన్షన్ పైసలు అడుగుతా ఉన్నారు, స్కాలర్షిప్లు అడుగుతా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు అడుగుతా ఉన్నారు, ఉద్యోగాలు అడుగుతా ఉన్నారు. తెలంగాణలో అడుక్కుంటున్నాం సార్, ఉద్యోగాలు ఇయ్యి, మా పెన్షన్ పైసలు ఇయ్యి, మా రైతు భరోసా మాకు ఇయ్యి, మా రుణమాఫీ మాకు చెయ్యి అని రోడ్లు ఎక్కుతున్నాం సార్, మా భూములు పోతున్నాయని. 4 కోట్ల రూపాయల 4,13,20,000 రూపాయలు ఏడు నుంచి వచ్చినాయి సార్? అదనంగా 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినాయా? ఆ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లలో మీరు ఏమన్నా తెలంగాణకు న్యాయం చేసినా అంటే మొత్తం బయట వాళ్ళని తీసుకొచ్చారు. ఉదయభాన్ని పెట్టలేదు,
ఒక శివజ్యోతిని లేదు, ఓ మధుప్రియ లేదు, తెలంగాణ ఉద్యమకారాలు, బిత్తిరి సత్తి లేడు, శ్రీముఖి లేదు, తెలంగాణ బిడ్డ. ఎవరున్నారు సార్? ఇంకెవరికి న్యాయం చేస్తారు తెలంగాణలో మీరు? అట్లా ప్రజలకు న్యాయం చేయకపోతురి, అట్లా తెలంగాణ యాంకర్లకు న్యాయం చేయకపోతురి, తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయకపోతురి. ఏమని అడుగుతుంది? నన్ను దొంగలాగా చూస్తున్నారు. దొంగలాగా కాకపోతే ఇంకెట్లా చూస్తారు సార్ మిమ్మల్ని? ఎవరిని మెప్పు కోసం చేస్తున్నారు సార్ మీరు? ఏడు నుంచి వచ్చినాయి 4 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి. ఇంకా మొత్తం బడ్జెట్ ఆ వేదిక గీదిక అన్నికలో 5 కోట్లు కావచ్చు, ఇంకో 1 కోటి రూపాయలు పెరిగే ఉంటాయి. అదనంగా 2,98,13,000 రూపాయలు, 20,000 రూపాయలు అయ్యి ఉంటుంది నాకు తెలిసి బహుశా. ఇంకా ఈ ఎన్ని రాదు సార్? 6 గ్యారెంటీలు ఏమైనాయి సార్? 6 గ్యారెంటీలు అన్నారు, ఒక బస్సు పథకం ఇచ్చారు, కూర్చొని అన్నారు. ఆడోళ్ళ మధ్యలో పంచాయతీలు పెట్టిరు, ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్ల మీదకి తెచ్చిర్రు. సమస్యలే లేవు తెలంగాణలో అన్నట్టుగా చూస్తారు. రోజుకో సమస్య. రిటైర్ ఉద్యోగులు సంతోషంగా బతకలేకపోతున్నారు. రిటైర్మెంట్ అయ్యి ఏది టెన్షన్ వద్దు అని ఇళ్ళలో పండుకున్న ఇల్లుగులో కొడతా అంటారు, ఆడ స్మార్ట్ సిటీ చేస్తా అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దె దిగే రోజు దగ్గర వచ్చిందనుకుంటారు రేవంత్ అన్న. మీకు 2.5 సంవత్సరాలలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి మీద ఇంత వ్యతిరేకత రాలే. పైసలు లేవు, ఏడలేవు. ఎందుకు లేవు? లంక బిందెలు దొరకపోవచ్చు, ఇత్తడి బిందెలు దొరకపోవచ్చు, రబ్బర్ బిందెలు ఉన్నాయి కదా సార్. ఆ రబ్బర్ బిందెలలో రూపాయనో 2 రూపాయలు తెలంగాణ ఇజ్జత్ తీయకుండా రూపాయనో 2 రూపాయలు ఉండి ఉంటాయి కదా. అందుకే కదా మీరు ఈరోజు ఇంత ఒక రాత్రి కోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. రైతు భరోసా వేయడానికి ఏమో విడతలు కావాలి, వీళ్ళకేమో దాదాపు సార్ ఒక మాట మాట్లాడుకుందాం, 1,65,00,000 రూపాయలు సార్. ఎవరికి? శ్రేయా ఘోషల్ గారికి. 6,000 రూపాయల లేక, నేను ఒకసారి లెక్క చేస్తా, 6,000 రూపాయలు లేక ఎంతమంది ఎన్ని ఎకరాలకు మీరు రైతు భరోసా వేయచ్చో తెలుసా సార్? ఒకసారి చూపిస్తా ఒక నిమిషం. 1,65,00,000 రూపాయలల్లా డివైడెడ్ ఇంటూ 6,000 కొడదాం, 27,500 ఎకరాలకు పైసలు వేయచ్చు. ఒక శ్రేయా ఘోషల్ పైసలు అయితే 27,500 ఎకరాలకు పైసలు పడతాయి సార్. ఇంకా 4 కోట్ల రూపాయలు అంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగం మందికి రైతు భరోసా పడుతుంది, పింఛన్ల పైసలు పడతాయి. ఎక్కడ పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని? ఏడు ఈ ఖర్చు ఏంది? అడ్డమైన ఖర్చు. ఈ యొక్క తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ మీద, అదేవిధంగా ఈ ఖర్చు మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్.